చుట్టూ పచ్చని సోయగం, అద్భుతమైన బ్రహ్మపుత్ర నది ప్రవాహం, ప్రపంచంలోని అతిపెద్ద నదీ ద్వీపం, పర్యాటకానికి అనువైన ప్రదేశం. ఈ పరిచయమంతా అసోంలోని మజులీ ఐలాండ్ గురించే. ప్రకృతిలో హాయిగా సేద తీరాలనుకునే వారందరూ తప్పక సందర్శించాల్సిన ప్రాంతం ఇది. మరో విశేషం ఏంటంటే భారత్లోనే మొట్టమొదటి నదీ ద్వీప జిల్లా కూడా ఇదే. ముఖ్యంగా గ్రామీణ జీవన విధానానికి అద్దం పట్టే సంస్కృతి అక్కడ కనిపిస్తుంది. ఆ పర్యాటక ప్రదేశం విశిష్టతలేంటి? ఈ ప్రాంతానికి ఎలా వెళ్ళాలి? ఈ వివరాలు తెలుసుకుందాం. ప్రపంచంలోనే అతిపెద్ద రివరెన్ ఐలాండ్ ఎక్కడుందో మీకు తెలుసా? మరెక్కడో కాదు, మన భారతదేశంలోని అస్సాంలో. అదే మాజులీ ఐలాండ్. ఈ మాజులీ ఐలాండ్కి వెళ్ళాలి అంటే జోర్హాట్ నుంచి వెళ్లాల్సి ఉంటుంది. బ్రహ్మపుత్ర నది పైన పడవ ప్రయాణం సాగించాల్సి ఉంటుంది, లేదా దాదాపు 400 కిలోమీటర్ల పాటు ప్రయాణం చేయాల్సి ఉంటుంది రోడ్వే అయితే. పరవశించే ప్రకృతి అందాలు, మనసు తరింపజేసే నదీ తీరాలు, చెబుతూ పోతే ఎన్నో విశేషాలు, మరెన్నో ప్రత్యేకతలు. ఇదే మజులీ. అసోం రాష్ట్రంలో పర్యాటకంగా ఎంతో ప్రాచుర్యం పొందిన ప్రదేశం. దాదాపు 1,60,000 మంది జనాభా ఉండే మజులీ ప్రపంచంలోనే అతిపెద్ద నదీ ద్వీపం కావటం విశేషం. 527 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో ప్రకృతి అందాలు, వైష్ణవ మఠాలు, చారిత్రక కళలు, గిరిజనుల జీవన విధానానికి నెలవు. అసోం రాష్ట్రానికి వెళ్లే ప్రతి ఒక్కరూ తప్పకుండా సందర్శించాల్సిన ప్రదేశం మజులీ అనడంలో ఎలాంటి సందేహం లేదు. మరి మజులీ ప్రాంతానికి ఎలా చేరుకోవాలి? అసోంలోని గువాహటి నుంచి సుమారు 350 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మజులీ. విమానం, రైలు, రోడ్డు మార్గాల ద్వారా జోర్హాట్కు వెళ్లి అక్కడి నుంచి ఫెర్రీ ప్రయాణం ద్వారా మజులీకి చేరుకోవాలి. జోర్హాట్ నుంచి రోడ్డు మార్గంలో వెళ్లాలంటే 400 కిలోమీటర్ల దూరం. అదే బ్రహ్మపుత్ర నది గుండా వెళితే 14 కిలోమీటర్లు మాత్రమే. అందుకే చాలా మంది ఫెర్రీల ద్వారా ప్రకృతి అందాలు, నదీ సోయగాలు చూస్తూ మజులీకి చేరుకుంటారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 3 గంటల వరకు ఫెర్రీలు అందుబాటులో ఉంటాయి. వాహనాలు, వస్తువులను ఫెర్రీల ద్వారానే తీసుకెళ్తుంటారు. జోర్హట్ నుమాతి ఘాట్ నుంచి మొదలయ్యే ఫెర్రీ ప్రయాణం జీవితకాలానికి సరిపోయే అనుభూతి. ముఖ్యంగా ప్రకృతి ప్రేమికులకు ఇదో అద్భుతమైన ప్రయాణం. 2 గంటల పాటు సాగే జర్నీలో బ్రహ్మపుత్ర నదీ సోయగాలు, పరివాహక ప్రాంతంలో బంగారం రంగులో మెరిసే ఇసుక తిన్నెలు, చేపలు పడుతూ కనిపించే గిరిజనులు, ఇలా ఆహా అనిపించే దృశ్యాలు ఎన్నో. అయితే ఇక్కడ 4 గంటలకే సూర్యాస్తమయం అవుతుంది. ఈ దృశ్యాన్ని చూడటానికి 2 కళ్లు చాలవు. అదే సమయంలో చంద్రోదయం కూడా కనువిందు చేస్తుంది. అద్భుతమైన ప్రయాణాన్ని ఆస్వాదిస్తుండగానే కొమ్మల ఒడిఘాటు వచ్చేస్తుంది. అక్కడి నుంచి ఆటో, జీప్, కారెక్కి మజులీకి చేరుకోవాలి. ఈ ప్రయాణం ఆహ్లాదంగానే ఉంటుంది. ఎటు చూసినా పచ్చదనమే. అరటి చెట్లు, చిన్న చిన్న ఇళ్లు, కాంక్రీట్ జంగిల్స్ నుంచి ప్రకృతి ఒడిలోకి వెళ్లినట్లు అనిపిస్తుంది. ఇవన్నీ ఆస్వాదిస్తూ చేసే ప్రయాణం మాటల్లో చెప్పలేమని అక్కడికి వచ్చే పర్యాటకులు చెబుతుంటారు. మరి కేవలం 527 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగిన మజులీని 2016లో అసోం ప్రభుత్వం జిల్లాగా గుర్తించింది. ఇక్కడ సుమారు 1,60,000 జనాభా ఉంటారు. వీరిలో మిషింగ్, దియోరీ, సోనోవాల్, కచారి వంటి గిరిజన జాతుల వారు ఎక్కువ. వరి పంటపై ఆధారపడుతూ నల్ల బియ్యాన్ని ఆహారంగా తీసుకుంటారు. వ్యవసాయంతో పాటు గుర్రపు డెక్కతో చేసే వస్తువులు, మాస్కుల తయారీ వంటివి ఆదాయ మార్గాలు. వీరు చేసే మాస్కులకు ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఫలితంగా జీఐ ట్యాగ్ ని సొంతం చేసుకోవడం విశేషం. ఇక మజులీలో మఠాలకు ప్రత్యేక స్థానం ఉంది. 16వ శతాబ్దం నుంచే ఇక్కడ వైష్ణవ మఠాలు ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. మఠాల్లో వైష్ణవాన్ని పెంపొందించేలా బోధనలు, పూజలు చేస్తుంటారు. అందుకే ప్రతి గ్రామంలో 2-3 మఠాలు కనిపిస్తుంటాయి. అలాగే సుదూర ప్రాంతాల నుంచి వచ్చేవారికి మఠాల్లో ఉండేందుకు వసతి సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఈ సత్రమే कुछ सीखना है या जो हमारा मतलब गाना हो गया, नृत्य वगैरह वो सब हो गया, वो सीखने के लिए आप सोचे कि बच्चे की उम्र में आना होगा, तभी आप सीख पाएंगे, क्योंकि बहुत मेहनत करनी पड़ती है यहाँ पे सीखने के लिए. जो हमारा कल्चर है वो बहुत ही कठोर है.
वो इसीलिए 6-7 साल की उम्र में भी आके सीख सकते हैं, तभी से आप यहाँ पे रह सकते हैं या वो सब जान पाएंगे सत्र के बारे में, क्या चीज़ है वो, బడే హెకి నహీ ఆ సక్తే. 16వ శతాబ్దం నుంచే మజులేలో మాస్క్ మేకింగ్ కళ ఉందని స్థానికులు చెబుతున్నారు. వైష్ణవ మఠాల్లో ఎక్కువగా ఈ మాస్కుల తయారీకి ప్రాధాన్యత ఇచ్చేవారు. అలాగే వైష్ణవ కథలకు సంబంధించిన విశేషాలు తెలిపేలా నాటకాలు ప్రదర్శించేవారు. ఆయా కథల్లోని రాక్షస పాత్రలు వివరించేలా స్థానికంగా దొరికే వెదురు, బంకమట్టి, బెండుతో సహజ సిద్ధంగా మాస్కులు తయారు చేసేవారు. కాలక్రమేణా వాటికి ఆర్టిఫిషియల్ రంగులు అద్దటంతో పాటు దేవతల రూపాలు తయారు చేసి దేశ విదేశాల్లో మంచి మార్కెట్ సంపాదించుకున్నారు. ఫలితంగా స్థానిక మహిళలకు మైక్రో ఎంటర్ప్రైజెస్ డెవలప్మెంట్ కార్యక్రమంలో భాగంగా మాస్క్ తయారీలో ఉచిత శిక్షణ ఇవ్వడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకొచ్చాయి. మాస్కులు విక్రయించేందుకు ఎగ్జిబిషన్లు ఏర్పాటు చేసి మార్కెటింగ్ పరంగా సహకారం అందుతోంది. ఫలితంగా మంచి లాభాలు రావడంతో పాటు మాస్కులకు జీఐ ట్యాగ్ గుర్తింపు లభించింది. ఇక మజులి నీటి కొలనుల్లో ఎక్కడ చూసినా గుర్రపు డెక్క కనిపిస్తుంది. వాటి నుంచే ప్రజలకు ఆదాయం చూపించాలని భావించిన ప్రభుత్వాలు పానిమటేకర్ ప్రాజెక్టును ప్రారంభించాయి. అందులో భాగంగా ఎండిన గుర్రపు డెక్కతో ఉత్పత్తులు తయారు చేసేలా శిక్షణ ఇస్తున్నారు. వారు తయారు చేసిన బ్యాగ్లు, చాపలు, ఇతర వస్తువులకు మార్కెట్ సౌకర్యం కల్పిస్తున్నారు. 2015 में सीखा था, लेकिन मैंने छोड़ दिया था और 2024 नवंबर में मेरे मैसेज मिला है और SRLM मजुली ब्लॉक से वर्कशॉप अरेंज किया. लकीली आई अटेंड वर्कशॉप और बहुत अच्छा लगा और आई एम कंटिन्यू नवंबर से मैं कंटिन्यू किया. 1 साल हो गया अभी ये कर रहा हूँ. ఇప్పటిదాకా చూసింది నాణ్యానికి ఒకవైపు మాత్రమే. ఈ అందం వెనుక ఓ విషాదం దాగి ఉంది. ఏడాదికి 2-3 రోజులు సరదాగా విహారయాత్రకు వెళ్లే వారికి అంతా బాగానే కనిపిస్తుంది. కానీ ఇక్కడ ఉండేవారికి వర్షాకాలం వచ్చిందంటే నిత్య నరకమే. మరి ఎందుకీ పరిస్థితి? మజులీలో అనేక చోట్ల రోడ్డు కంటే ఎత్తుగా ఇళ్లు నిర్మించి ఉంటాయి. ప్రతి ఇంటికి ఓ పడవ ఉంటుంది. కారణం వర్షాలు వస్తే ఊరు నదిగా మారటమే. మజులీ జిల్లా ఓ గిన్నె ఆకారంలో ఉంటుంది. చుట్టూరా నది ఉండటం వల్ల వర్షం పడితే నీరు ఎక్కడికక్కడ నిలిచిపోతుంది. అందుకే ఇల్లు ఎత్తుగా నిర్మించుకుంటారు. బయటకు రావడానికి పడవలను ఉపయోగిస్తారు. వర్షాకాలం వస్తే కొన్ని వారాల పాటు రోడ్లపైనే ఉండాల్సిన పరిస్థితి. అలాగే మజులీ నుంచి పెద్దాసుపత్రికి వెళ్లాలంటే జోర్హాట్ కు రావాల్సి ఉంటుంది. అందుకే బ్రహ్మపుత్ర నదీ ఘాట్ల వద్ద ఫెర్రీ అంబులెన్సులు సిద్ధంగా ఉంటాయి. అయితే ఈ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వాలు చర్యలు చేపడుతున్నప్పటికీ మజులీ భౌగోళిక పరిస్థితుల వల్ల ప్రజలకు ఇబ్బందులు తప్పటం లేదు. మజులీకి ఉన్న మరో అతిపెద్ద సమస్య కోతకు గురికావటం. బ్రహ్మపుత్ర నది పైకి ప్రశాంతంగా కనిపించినప్పటికీ లోతుకి వెళ్లే కొద్దీ లోపల వేగం, వడి ఎక్కువ. ఫలితంగా నది పరిసర ప్రాంతాలు తీవ్ర కోతకు గురవుతున్నాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే 2040 నాటికి మజులీ కనుమరుగయ్యే ప్రమాదముందన్న ఆందోళనలు ఉన్నాయి. 1950లలో దాదాపు 1200 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగిన మజులీ ప్రస్తుతం 527 చదరపు కిలోమీటర్లు ఉండటమే ఇందుకు నిదర్శనం. అయితే కేంద్రం బ్రహ్మపుత్ర బోర్డు ద్వారా మజులీని కాపాడుకునేందుకు చర్యలు ప్రారంభించింది. 2005 నుంచి మజులీ కోత తగ్గించేందుకు 5 విడతలుగా పరిరక్షణ చర్యలు కొనసాగుతున్నాయి. 2005లో మజులీ విస్తీర్ణం 504 చదరపు కిలోమీటర్లు మాత్రమే ఉంటే 20 ఏళ్లలో దాదాపు 23 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణాన్ని పెంచినట్టు అధికారులు చెబుతున్నారు. 2005 నుంచి 2010 వరకు మొదటి విడతలో భాగంగా మొత్తం 90 కిలోమీటర్ల వరకు నది చుట్టూ మట్టితో ఎత్తైన కట్టలు ఏర్పాటు చేశారు. 2010 నుంచి 2016 వరకు 2-3 దశల్లో ఎక్కువగా కోతకు గురవుతున్న 5 ప్రాంతాలు గుర్తించారు. నది లోపలికి చొచ్చుకుపోయి నది వేగాన్ని, దిశని మార్చేందుకు వీలుగా స్పర్శని ఏర్పాటు చేశారు. 2019-24 వరకు ఫేజ్ 4లో భాగంగా రివర్ బ్యాంక్ వద్ద జియో బ్యాగ్లు ఏర్పాటు చేశారు. దీనివల్ల నది కోత నుంచి రివర్ బ్యాంకులను కాపాడుకోవచ్చని అధికారులు చెబుతున్నారు. Majuli Island square kilometer area was 1200 square kilometer in 1950s, but then the bank line condition started deteriorating and continuous erosion started occurring. That's why the area of Majuli Island has continuously decreased. Before Brahmaputra boat started execution
in Majuli Island. The area of island was around 504 square kilometer, and as of now, from our satellite-based study, we have identified that the area of Majuli Island has been increased up to 527 square kilometers. మొత్తంగా అద్భుతమైన నదీ ద్వీపం మజులీని సందర్శించడం నిజంగా జీవితంలో మరపురాని అనుభూతి అనడంలో సందేహం అక్కర్లేదు. పల్లె అందాలు, ప్రకృతిలో మమేకమై జీవిస్తున్న గిరిజనులు, ఫెర్రీ ప్రయాణం వంటివి ఓ సుందర అనుభవం. కానీ కొన్ని సమస్యలు మజులీ ప్రాంతాన్ని వేధిస్తున్నాయి. వాటిని పరిష్కరించేందుకు బ్రహ్మపుత్ర బోర్డు ప్రయత్నాలు చేస్తోంది. సాధ్యమైనంత త్వరగా వాటన్నింటికీ పరిష్కారం లభిస్తే మజులీ పర్యాటకులతో పాటు స్థానికంగా ఉండే ప్రజలకు చక్కటి మజిలీ అవుతుంది. మొత్తంగా చూస్తే ఇక్కడ ప్రజల జీవన విధానం కావచ్చు, వాళ్ళ ప్రతిరోజు నిత్యకృత్యాలు కావచ్చు, చాలా త్వరగా ప్రారంభమై చాలా త్వరగానే ముగుస్తాయని చెప్పొచ్చు. ఇంత అందమైన ప్రకృతిలో మాజులి ప్రజల జీవనం చాలా అద్భుతంగా ఉంది అనుకుంటే తప్పులో కాలేసినట్టే. ఎందుకంటే మనం డిసెంబర్ మాసంలో చూస్తున్నాం, నిజంగా అద్భుతంగా ఉందేమో అనిపిస్తుంది. కానీ ఇదే వర్షాకాలంలో చూస్తే వాళ్ళ కష్టాలు చెప్పనలవి కానివి. ఇక్కడ నుంచి సిటీకి వెళ్ళాలంటే నది దాటాలి ప్రతిరోజు. అయితే వర్షాకాలంలో మాత్రం ఇంటి నుంచి బయటకి రావాలంటేనే పడవెక్కక తప్పని పరిస్థితి. ఇది మొత్తంగా మాజులి ప్రజల జీవన విధానం కావచ్చు, మాజులి అందాలు కావచ్చు, వాటికి సంబంధించిన విశేషాలు. కెమెరా పర్సన్ నవీన్తో రమ్య, ఈటీవీ న్యూస్, మాజులి.